హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 1 వరలక్ష్మి ప్రిపేర్ ప్లాన్ ఇది చేద్దాం అనుకున్నాం కదా. సో ఇందులో భాగంగా ఇవాళ పూజ గది చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది, దగ్గర 5:30 6 అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక రూమ్ మొత్తం కంప్లీట్ అవ్వడం కష్టం. సో పూజకు సంబంధించిన పూజ ప్లేస్ ఇంకా పూజకు సంబంధించిన మొత్తం పూజకి అంత క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను కూడా ఫ్రెష్ అయిపోయి కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను డిన్నర్కి. సో ఇది కుకింగ్ చేస్తూ అటు పక్కన అది క్లీన్ చేసేస్తే అయిపోతుంది అనేది అనుకున్నాను. సో ఇది అయిపోయిన అంటే ఇందులో ఆకు వేసేసి అదే కొద్ది ఇది కుక్ అవుతుంది, నేను అర్థం చేసుకోవచ్చు. అండ్ దెన్ అది చపాతీ వచ్చేసి మనం నెక్స్ట్ ఫర్దర్గా ఎడిషన్ అంటారు మొత్తం క్లియర్గా వీడియో దేవుడికి అంతా చూపించేస్తాను. ఇలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది ఫోటోస్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను నేనే. కాబట్టి ఇలా నేను జస్ట్ పూజ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటాను. డస్టింగ్ అంతా చేసేసి ఇంకా ఏమైనా కరెక్ట్గా పడేయడం పెట్టు ఇలా చేసుకుంటూ తినేస్తే అయిపోతుంది. అలాగే పూజ సామాన్లు కొనుక్కోవాలి రేపు చేసుకోవడానికి. కాబట్టి అది చేసుకునేస్తాను. ప్రెసెంట్ అయితే ఆనియన్స్ అయిపోయింది. ఎందుకంటే ఇట్లా ఒక పని పెట్టేసి కుకింగ్ అనేది కంపల్సరీ ఫస్ట్ అయిపోవాలి. ఏ పని అయినా అవ్వకపోయినా కుకింగ్ అయితే అయిపోవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్న కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆకలిస్తారో తెలియదు. సడన్ వచ్చేసి మనకి ఆకలి అవుతుంది అంటే మనం ఒక పనిలో ఉన్నామంటే మనం పని చేసుకుంటే మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇలా చేస్తాను. కుకింగ్ లేచిన వెంటనే కూడా నేను పిల్లల కోసం నైటే డైలీతోనే ఒకవేళ ఇంట్లోనే ఉంటున్నారంటే లేట్ చేస్తాం కదా. అందుకే సాటర్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ లేదా సాటర్డే హాలిడే ఉంటుంది. సో సాటర్డే రోజు వాళ్ళు చపాతీస్ నైట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఆఫీస్లో మనం తినేటప్పుడు వాళ్ళు ఒకటి ఎక్స్ట్రా చేసి పెట్టి మార్నింగ్ వేసినాక వాళ్ళు ఆకలి అవుతుంది అనుకున్నాం కొంచెం పగలా వేసి చేస్తే మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఆసరా ఉంది. అందుకే నేను ఎప్పుడైనా ఫస్ట్ కుకింగ్ వాళ్ళ కోసం చేసి పెట్టేస్తాను. అందుకే ఇప్పుడు మనం కిచెన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవ్వదు. అంత ప్రిపేర్ మాట్లాడాము. ఇంకోటి ప్రిపేర్ అంటే మనకు ఏం వస్తువులు ఏమైనా ఉంటే తెలుస్తుంది. అలాగే ఓపెన్ చెప్పాను ఒక గంటలు మనకు ఆర్డర్ చేస్తున్నాను. ఇవాళ వచ్చిన వెంటనే ఇలాంటి చల్లిస్తే సరిపోతుంది. నేను ఏంటంటే ఏదైనా పనులు ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు వెజిటేబుల్స్ వాష్ చేసేసి కట్ చేసి క్లోజ్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ వద్దే ముందు మళ్ళీ వాష్ చేస్తాను. అది మంచిగా అయిపోయింది. నేను ఏంటంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకున్నాను. అంటే బ్యాగ్ అక్కడ ఏదో మాకు సరిపోయిన బ్యాగ్స్ లేకుండా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి. సో ఈ బ్యాగ్ తీసుకున్నాను. దీని మీద వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవారు ఉంది కాబట్టి ఈ బ్యాగ్ని నేను పూజ సామాన్ కోసం మాత్రమే వాడతాను. ఎందుకంటే ఇంట్లో ఉండే బ్యాగ్స్ అయితే మాత్రం కొన్నిసార్లు వాష్ చేస్తాను, కొన్నిసార్లు వాష్ చేయాలి. పిల్లలకు తెలియదు కదా. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు అది బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి దాంట్లో వేరే ఏమైనా తెస్తే అన్నమాట. అది కాకుండా నేను పూజ ప్రసాదం చేయడానికి కూడా ఒక గిన్నె సపరేట్గా పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకునేస్తాను. నేను కొంచెం అయితే దేవుడికి సంబంధించిన ఉన్నాయో ప్రసాదం చేయడానికి కొంతమంది ఏంటంటే పాల గిన్నెలు అలా చేస్తారు. బట్ నాకు ఏంటంటే దేవుడికి సమర్పించే నైవేద్యం కావచ్చు ఏదైనా కానీ నైవేద్యం చేసేది అది ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ప్రసాదం లైక్ స్వీట్ ఉంటుంది. మిగిలిన ఇంట్లో వంటలు చేస్తాను. నెక్స్ట్ అలా ఇది మా పూజది ఇది ఇది విరిగిపోయింది. ఇంకా ఇది ఫిక్స్ చేయడానికి లేదు. అందుకే ఇక్కడ నుంచి మూవ్ చేయలేదు. వేరే ప్లేస్లో పెట్టిన టైం ఇది మూవ్ చేస్తే చాలా వెయిట్ ఎక్కువ ఉంది. తీసి జరిపి చేయాలంటే కష్టం కదా. సో ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ దేవుడికి కంప్లీట్ చేస్తున్నానంటే రేపు ఫ్రంట్ అయిపోతుంది. ఒకరోజు ఒకటి ఇవాళ కంప్లీట్ చేస్తాను. అలాగే చేసి పెట్టాను. సో ఇది సాయి పూజ నేను చేసే పూజ అనమాట. నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ కూడా చేశాను. బట్ ఇలా ఎవ్రీ వీక్ 9 వారాలు పెడుతున్నాను. ఎప్పుడు చేయలేదు. బట్ ఇది నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. మా దగ్గర తెచ్చుకున్న ఇప్పుడు ఈ పూజ ఈ బుక్లో రాసిన ప్రకారం నేను పూజ చేసుకుంటాను. నాకైతే సక్సెస్ అయింది అనుకుంటే ఏదైనా కావాలి అనుకుంటే ఏదైనా బాధ కూడా చేసుకుంటాను. ఒక 9 వీక్స్ అనేది మొక్కుని చేసుకుంటాను. అది కొంచెం చూసుకోవడం బాధ అనేది ఏదైనా రిలాక్సింగ్ మోడ్ అయిపోతుంది. మెడిటేషన్ అనిపిస్తుంది. పూజ చేస్తాను. నిజంగా కదా పూజ టైం అనేది మన క్వాలిటీ పెట్టారు. ఏ దీంట్లో అయినా కూడా పూజ చేసుకుంటే ప్రశాంతత తెలుస్తుంది. ప్రశాంతత తెలుస్తుంది. ఇక్కడ టెంపుల్కి వెళ్దామన్నా కూడా ఇక్కడ ఫార్మాలిటీస్ వేరేలా ఉంటాయి. మన దగ్గర ఫార్మాలిటీస్ వేరేలా ఉంటాయి. ఇక్కడ ప్రదక్షిణ చేయడం అంటే నార్మల్ స్మాల్ టెంపుల్స్. సో దగ్గర బుక్ స్టిక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7 years నుంచి ఇది ఇలానే ఉంది. ఎందుకు నాకు ఇది పెడితే అంత పెద్దగా త్వరగా అయిపోతామంటారు. త్వరగా అది రాదు, స్మెల్ ఏమి అనుకున్నది వాళ్ళు. సో ఇది వచ్చేసి వినాయకుడి టోపీ. లాస్ట్ టైం మా పాప బిఫోర్ ఇయర్ మా పాప తీసుకొచ్చుకుంది వినాయకుడికి టోపీ పెడదామని చెప్పి వినాయకుడికి. సో ఇది ఈసారి యూస్ అవుతుందో చూద్దాం. వరలక్ష్మి అది చేస్తాం. సో మా పాపకి చెప్పేసాను ఇల్లు వచ్చేవాడిని కంప్లీట్ చేసేసింది. ఎప్పుడు చేయదు, ప్రజెంట్ అయితే చేసింది. మా దగ్గర ఒక్కలు అయితే ఉన్నాయి. ఇవ్వడానికి ఒక్కలు ఉన్నాయి. లాస్ట్ టైం నేను పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. అది కూడా ఉన్నాయి. బట్ వేరే తీసుకుంటాను. ఇప్పుడు మా పక్కన చాలామంది వేరే ఇంటికి వెళ్తున్నారు, చేంజ్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్కువ మంది లేదు ఇక్కడ. క్లాత్ అయితే రెడీగా ఉంది. సో క్లీన్ చేసేసి పూజ కూడా చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే పింక్ కలర్ కనిపిస్తుంది కదా. నేను ఏం చేశానంటే పింక్ కలర్ది మన గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదా. సో అది పెట్టేశాను. అండ్ ఆయిల్ ఒక రోజు ఉడికిపోయింది. మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోయి కలర్ అనేది దీనికి అంటుపోయింది. నాలుగు మీద తప్పు చూడండి.
ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ మనం పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఇంటిలో ఉంటుంది. ఇక్కడ కూడా డైలీ ఎంత కాదన్నా వేరే ఐడియా చూస్తూనే ఉంటాను. అందుకే ఈ గ్లాస్ అయితే మొత్తం బ్రౌన్ అవుతుంది. సో రైట్ ఉంటాను నితి. సో క్లీన్గా అయిపోయింది సెట్. ఇంకా పైన ఏంటంటే ఇది క్లోజ్ చేసేసి పైన ప్లేస్ క్లీన్ చేసి పైన కొంచెం సో 2 అవర్స్ ప్యాకెట్స్ ఇంకా కొంచెం సరిపోతుంది. సో నేను చెప్పాను కదా అంతా ఇలా అయిపోయింది. చాలా రోజులు అయింది యూజ్ చేసి, అందుకే ఇలా అయింది. ఇది సపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీని ఏమైనా పెట్టేస్తే ఇంకా ఫస్ట్. అండ్ అమ్మవారికి సంబంధించి మనకి ఇలాంటి పెట్టి ఉంటుంది కదా, ఇంటికి పెట్టుకోవచ్చు. బట్ సో ఇక్కడ చూసుకుంటే వెడల్పు గిన్నె తీసుకున్నాను. ఇందులో సాల్ట్ వేస్తున్నాను, లెమన్స్, ఇలా ఒక వెడల్పు గిన్నెలో ఇంకా హాట్ వాటర్ కూడా పోస్తున్నాను. బట్ ప్రజెంట్ అయితే సోడా సాల్ట్స్ కోల్డ్ వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ నానబెట్టేసి ఇలా అయితే మొత్తం వాటర్కి జిడ్డుకోవాలి. వేయకుండా లెమన్ కూడా అందులో వేసాను. ఇదంతా సో ఇప్పుడు బయట ఉంచాను, కొంచెం సర్ఫ్ వేసేసాను. డిష్ వాషర్ పడలేదు. సో ఇలా సోప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఏమో ఇవి, ఇందులో ఇవి. ఇలా సోప్ చేసి పెట్టుకుంటే క్లీన్ అయిపోతాయి త్వరగానే. ఒక 1 అవర్లో మొత్తం క్లీన్ చేసేస్తే పూజ సామాన్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఒకటి మాత్రమే వాడుకొని మిగిలినవన్నీ కొంచెం కవర్లో అలా పెట్టేసి లేదా అలానే పెట్టేస్తే అయిపోతుంది. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇది, క్లీనింగ్ ఆఫ్ పూజా సామాన్ అండ్ అలాగే మన పూజ టేబుల్. సో చూసారు కదా, ఇప్పుడు కుకింగ్ కూడా అయిపోయింది నాది. జస్ట్ చపాతీ బెల్లించాలి, ఆకుకూర కూడా అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసి దింపేస్తే కంప్లీట్గా అయిపోయినట్టే. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది ఆకుకూర కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో అందరైతే చూసారు కదా, పూజ టేబుల్ క్లీనింగ్ అనేది అయిపోయింది. అలాగే మనం కుకింగ్ కూడా చేసేసాను నైట్కి. జస్ట్ చపాతీ ఒకటి చేస్తే సరిపోయింది. అండ్ ఆల్సో ఇంకా పూజ సామాన్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఒక 1 అవర్లో ఈ పని అంతా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 6:15 అవుతుంది. 5 o'clockకి స్టార్ట్ చేస్తాం. 1.5 అవర్లో అయిపోయింది మొత్తం క్లీనింగ్ అయితే. నా పూజ సామాన్ అనేది త్వరగానే, నార్మల్ చిన్నదే కదా, తొందరగానే అయిపోతుంది. ఇంకా అంతే. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.